రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడు నిప్పులు వర్షం కురిపిస్తున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోనూ పలు ఏరియాల్లో వర్షం కురవటంతో నగర ప్రజలు కాస్తంత వేసవి వేడి నుంచి ఉపశమనం పొందారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నేడు పలు చోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. నేడు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నెల 9, 10 తేదీల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో గత కొన్ని రోజులుగా భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్లోనూ పలు ఏరియాల్లో వర్షం కురవటంతో నగర ప్రజలు వేసవి వేడి నుంచి కాస్తంత ఉపశమనం పొందారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నేడు పలు చోట్ల వర్షాలు కురుస్తాయన్నారు. ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీధులుగాలిస్తూ వర్షాలు పడబోతున్నాయి. నేడు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 9, 10 తేదీల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.